మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కళాశాలలో శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన డైట్ మెనూ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటరాజు గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మెనూ కార్డు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సంధ్యారాణి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ హుస్సేన్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ సురేందర్, వైస్ చైర్మన్ లతా గౌడ్, వైస్ ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. విలేజ్ చీఫ్ గెస్ట్ ఉండే నేను ఎప్పుడు కూడా స్కూల్కి పిలిస్తే రాను అనే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆల్వేస్ వెరీ హ్యాపీ టు షేర్ ఇంపార్టెంట్ వ్యూస్ అండ్ థింగ్స్ టు చిల్డ్రన్ టు స్టూడెంట్స్. అండ్ ప్రోగ్రామ్ ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ చాలా గొప్ప డిసిషన్. ఎందుకంటే భావి భారతం బాగుపడాలంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. అందరూ జాగ్రత్తగా వినాలి. తక్కువ టైం దొరుకుతుంది, చాలా తక్కువ సార్లు మీ దగ్గరికి వస్తాము. వచ్చినప్పుడు ఈరోజు హెల్తీగా ఉండే విద్యార్థులు, యువకులు ఉంటేనే రేపటి భారతం బాగుంటుంది అనే ఒక సదుద్దేశంతో గవర్నమెంట్ న్యూట్రిషియస్ డైట్ మెనూని ప్రవేశపెట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. అట్ ద సేమ్ టైం దాన్ని ఉపయోగించుకుంటున్న విద్యార్థులుగా మనం కూడా తిరిగి రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలి, లేకపోతే సినిమా డైలాగ్ అయినా కూడా అది నిజమే. ఎందుకంటే మనం తీసుకుంది సొసైటీ నుంచి, మనం తీసుకుంది గవర్నమెంట్. అంటే గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గము, ఎమ్మెల్యేలు అందరూ కలిసి విషయం తీసుకొని ఇది మనకి ఇచ్చినా కూడా ఇది సొసైటీ నుంచి మనకు వచ్చింది. కాబట్టి మళ్ళీ మనం సొసైటీకి రిటర్న్ ఇవ్వాలంటే ఏం చేయాలి? మనం బాగా చదువుకోవాలి, డిసిప్లైన్గా ఉండాలి. మన పేరెంట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.